హాయ్! మన స్పోర్ట్ అండ్ గేమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ద బెస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రివ్యూస్ అండ్ అనాలిసిస్ ఛానల్. ఈ వీడియోలో ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 24 డీసీ వర్సెస్ ఆర్సీబీ రివ్యూ అండ్ అనాలిసిస్ చూద్దాం. ఈ మ్యాచ్ చాలా డ్రామాటికల్‌గా జరిగింది. విజయం రెండు వైపులా దోబూచులాడింది. పూర్తి విశ్లేషణ కోసం వీడియోను పూర్తిగా చూడండి. డీసీ ఆర్సీబీ పైన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చాలా ఫామ్ కనబరుస్తూ వరుసగా 4వ విజయం నమోదు మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన డీసీ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు అవలీలగా చేయగలిగింది. రెండు టీమ్స్లో టీమ్మేట్స్ చేంజెస్ చూద్దాం. డీసీలో రిజ్వీ బదులు డూప్లెసిస్ వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పోరెల్ వచ్చాడు. ఆర్సీబీ సేమ్ టీంతో ఆడుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మను తీసుకున్నారు. సారాంశం చూద్దాం. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎందుకంటే అవుట్ఫీల్డ్ చాలా వెట్గా, పిచ్ చాలా స్టిక్కీగా ఉండటంతో ముందు బౌలింగ్ను ఎంచుకున్నారు. ఆర్సీబీ బ్యాట్స్మెన్ సాల్ట్ 217 స్ట్రైక్ రేట్తో 17 బంతుల్లో 37 రన్స్ అద్భుతంగా చేయగలిగాడు. టిమ్ డేవిడ్ 187 స్ట్రైక్ రేట్తో 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. పతిదార్ 25 పరుగులు, కోహ్లీ 25 పరుగులు చేయగలిగారు. మరి డీసీ బౌలర్స్ చూస్తే విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు తీసి 4.5 ఎకానమీ రేట్తో బౌలింగ్ చేశాడు. కుల్దీప్ 2 వికెట్లు తీశాడు. మోహిత్ శర్మ 1, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీయగలిగారు. డీసీ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 93 నాటౌట్గా నిలిచాడు. స్టబ్స్ 23 బంతుల్లో 38 నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్స్ భువీ 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సుయాష్ శర్మ 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. యష్ దయాల్ 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మ్యాచ్ మెమరబుల్ మూమెంట్. సాల్ట్ స్టార్క్ ఓవర్లో 30 రన్స్ కొట్టడం. రన్అట్ అయిన తర్వాత సాల్ట్ విరాట్ కోహ్లీని దీనంగా చూసే ఆ చూపు. ముఖేష్ కుమార్ మేడ్ ఇన్ ఓవర్. కేఎల్ రాహుల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత నా హోమ్ గ్రౌండ్ సెలబ్రేషన్ మ్యాచ్ మెమరబుల్ మూమెంట్స్ గా చెప్పుకోవచ్చు. టర్నింగ్ పాయింట్స్ చూసుకుంటే సాల్ట్ రన్అట్ అవటం అది ఆర్సీబీకి చాలా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. లేకపోతే 250 స్కోరు వచ్చేది. పతిదార్ రాహుల్ క్యాచ్ ను మిస్ చేయటం ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే రాహుల్ తర్వాత మ్యాచ్ నంతటినీ తన చేతిలోకి తీసుకొని డీసీని విజయం పదంలోకి నడిపించాడు. ఆర్సీబీ బ్యాటింగ్ అనాలిసిస్ చూద్దాం. మొదట సాల్ట్, విరాట్ కోహ్లీ ఇద్దరు ఓపెనర్స్ గా వచ్చారు. సాల్ట్ చాలా అగ్రెసివ్ గా బౌలర్స్ పైన దాడి చేశాడు. దాంతో స్ట్రైక్ రేట్, రన్స్ పరుగులు తీశాయి. బౌండరీస్ వర్షం కురిపించాడు సాల్ట్. తర్వాత విరాట్ కోహ్లీ కాల్ చేసి నో అనటంతో సాల్ట్ రన్అట్ గా వెనుదిరిగాడు. అంతవరకు ఆర్సీబీ వైపు ఉన్న మొమెంటం ఒక్కసారిగా డీసీ వైపు వెళ్ళిపోయింది. పవర్ ప్లేలో ఆర్సీబీ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 64 పరుగులు చేయగలిగింది. కానీ మిడిల్ ఆర్డర్లో ఏ బ్యాట్స్మెన్ కూడా సరైన స్కోరు చేయలేకపోయారు. చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. లాస్ట్ ఓవర్స్ లో మాత్రం టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లోనే 37 రన్లు కొట్టి ఆర్సీబీ స్కోర్ను పరుగులు పెట్టించాడు. లేకపోతే ఆర్సీబీ 120కి కుదించుకుపోయేది. కానీ అతని వల్ల 168కి చేరుకుంది. డీసీ బౌలింగ్ అనాలిసిస్ను పరిశీలిస్తే ఓపెనింగ్ బౌలర్స్ అయిన స్టార్క్ మరియు అక్షర్ పటేల్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఇద్దరు కలిసి మిచెల్ స్టార్క్ 3 ఓవర్లు వేసి 35 రన్స్ ఇచ్చాడు. అదే అక్షర్ పటేల్ అయితే 4 ఓవర్లు వేసి 52 పరుగులు. కానీ మిగతా బౌలర్లు విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ వీళ్ళు చాలా పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీసుకోగలిగారు. విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు 4.5 ఎకానమీ రేట్తో, ముఖేష్ కుమార్ 1 వికెట్ 8.67 ఎకానమీ రేట్తో, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు 4.25 ఎకానమీ రేట్తో, మోహిత్ శర్మ 1 వికెట్ 5 ఎకానమీ రేట్తో ఎంతో చక్కగా బౌలింగ్ చేసి ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ ను కొలాప్స్ చేసేశారు. దీనికి మంచి ఉదాహరణ 6th ఓవర్లో ముఖేష్ కుమార్ మేడిన్ ఓవర్ వేసి 1 వికెట్ తీసుకోగలిగాడు. కానీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాత్రం 19th ఓవర్ను చాలా సెల్ఫిష్ గా వేశాడు. ఆర్సీబీ యొక్క స్కోర్ చాలా తక్కువ ఉందని
తనకు ఒక్క వికెట్ కూడా పడలేదని తలంచి 19th ఓవర్ తీసుకున్నాడు. కానీ పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఆ ఓవర్లో 17 రన్స్ ఇచ్చుకున్నాడు. అదే మొమెంటం కంటిన్యూ చేసి 20వ ఓవర్లో టిమ్ డేవిడ్ ముఖేష్ ఓవర్ని కూడా కాస్ట్లీ ఓవర్గా మార్చాడు. ఈ 19th అండ్ 20th ఓవర్స్ చాలా కాస్ట్లీయెస్ట్ ఓవర్స్గా చెప్పుకోవచ్చు. దీంతో ఆర్సీబీ స్కోర్ 140 రేంజ్లో ఉండాల్సింది 162కు చేరింది. మనం డీసీ బ్యాటింగ్ అనాలిసిస్ చూస్తే ఓపెనర్స్ మాత్రం చాలా నిరుత్సాహపరిచారు. కానీ అదే మనం ఆర్సీబీ ఓపెనర్స్ని చూస్తే చాలా అద్భుతంగా రాణించారు. అందరూ బ్యాట్ యొక్క లీడింగ్ ఎడ్జ్ తగిలి అవుట్ అవటం మొదలు పెట్టారు. ఎందుకంటే బాల్ చాలా ఆగి వస్తుంది. పిచ్ బౌలింగ్కి అనుకూలంగా మారింది. స్పిన్నర్స్ వేసిన బంతులు స్కిడ్ అవటం మొదలుపెట్టాయి. దాంతో డీసీ స్కోరు కేవలం 39 మాత్రమే చేయగలిగింది పవర్ ప్లేలో. కేఎల్ రాహుల్ పిచ్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే తనే చెప్పాడు ఇది తన హోమ్ గ్రౌండ్ అని. కాబట్టి పిచ్ యొక్క ట్రిక్కీ నేచర్ ని చాలా తొందరగా అర్థం చేసుకోగలిగాడు. దాంతో చాలా కేర్ఫుల్ గా ఆడుతూ పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. ఎంత కేర్ఫుల్ గా ఆడాడంటే సుయాన్స్ చేసిన ఒక ఓవర్లో కేవలం ఒకటే రన్ను తీయగలిగారు. దాంతో టీమ్ స్కోరు రన్ రేటు ఒక్కసారిగా పడిపోయాయి. కానీ కేఎల్ రాహుల్ కొంతమంది బౌలర్స్ ని టార్గెట్ చేశాడు. కృణాల్ పాండేను, లివింగ్స్టన్ ను, హెజల్వుడ్ ను టార్గెట్ చేసి బాల్ ను బౌండరీస్ కి తరలించడం మొదలుపెట్టాడు. దాంతో టీమ్ స్కోర్ ఒక్కసారిగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. కేఎల్ రాహుల్ మరియు స్టబ్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ ను బిల్డప్ చేసి టీంకు అతి సునాయాసమైన విజయాన్ని అందించారు. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ 4 ఓవర్లు భువనేశ్వర్ కుమార్ మరియు యష్ దయాల్ ఇద్దరు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. కానీ ఇంకొక వికెట్ తీసుకోవాలని ఆర్సీబీ కెప్టెన్ పతిదార్ భువనేశ్వర్ కుమార్ కు ఇంకొక ఓవరు ఇచ్చాడు. దాంతో ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యి భువనేశ్వర్ కుమార్ పొరెల్ వికెట్ ను తీసుకోగలిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అయిన సుయాష్ శర్మ 11th ఓవర్లో ఒకటే రన్ ఇయ్యగలిగాడు. సుయాష్ శర్మకు రాహుల్ మరియు స్టబ్స్ ఇద్దరు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆడారు. ఎందుకంటే అతని బాల్ చాలా స్కిడ్ అవ్వడం మొదలుపెట్టి రాహుల్ స్టబ్స్ పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేయడానికి పతిదార్ బౌలర్స్ ను చాలా చేంజ్ చేశాడు. కానీ సుయాస్ ను పక్కన పెట్టేశాడు. ఇది పతిదార్ చేసిన తప్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుయాస్ బౌలింగ్ ను వాళ్ళు ఆడలేకపోయారు. సుయాస్ కి ఇచ్చింటే మ్యాచ్ వేరే విధంగా ఉండేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ విజయంతో డీసీ పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కు దూసుకుపోయింది. ఏ మ్యాచ్ కూడా ఓడిపోకుండా 4 మ్యాచ్లు గెలవగలిగింది. అదే ఆర్సీబీ థర్డ్ ప్లేస్లో నిలిచింది. 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రాహుల్ను ప్రకటించారు. డీసీ ఓపెనర్స్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ సక్సీడ్ అయ్యింది. డీసీ కెప్టెన్ రైట్ టైంలో రైట్ బౌలర్స్కి బౌలింగ్ ఇచ్చి టీంకి ఎంతగానో మేలు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ విప్రాజ్ అండ్ కుల్దీప్. డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ సెకండ్ ఓవర్లోనే బౌలింగ్ వేయటం అనేది రాంగ్ డెసిషన్. ఆర్సీబీ ఓపెనర్స్ అండ్ టైలెంటర్స్ చాలా బాగా ఆడారు. కానీ మిడిల్ ఆర్డర్ మాత్రం కుప్పకూలిపోయింది. ఆర్సీబీ ప్లేయర్స్ కానీ కెప్టెన్ కానీ మేనేజ్మెంట్ కానీ పిచ్ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. వాళ్ళు పిచ్ హార్డ్గా ఉంది, స్కోరింగ్కు బాగా అనుకూలంగా ఉంటుందని తప్పుగా అర్థం చేసుకున్నారు. కెప్టెన్ పతిదార్ లాస్ట్ ఓవర్స్లో టెన్షన్ పడి బౌలర్స్ని చేంజ్ చేశాడు. ఇది ఒక తప్పని చెప్పొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ మ్యాచ్లో ఎవరి ప్రదర్శన నచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.